ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 1970లో తమ్మనంపల్లి అమృతరావు గారు ఆమరణ నిరాహార దీక్షతో ఈరోజైతే మొదలైన ఈ పోరాట ఫలం. అదేవిధంగా ఆయనతో పాటు 32 మంది బలి త్యాగాలు చేసి, అదేవిధంగా కొన్ని వేల మంది జమీందారులు తమ పొలాల్ని విశాఖ ఉక్కు కోసం కేటాయిస్తే అప్పటి ప్రధానమంత్రి శ్రీ ఇందిరాగాంధీ గారి సారథ్యంలో విశాఖ ఉక్కుని ఆంధ్ర రాష్ట్రానికి అంకితం చేశారు ఆనాడు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా అది అయిపోయిన తర్వాత క్రిత ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజైతే వైసీపీ గవర్నమెంట్ ఉన్నిందో ఆ వైసీపీ గవర్నమెంట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఈరోజైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రోజు నుంచి కనీసం ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ఎంపీలు 22 మంది కానీ అది కనీసం వాళ్ళు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా కనీసం చూపించిన విధంగా పోరాట పటిమలో 10% కూడా లేకుండా కనీసం ప్లే కార్డులు కూడా లోక్సభలో వాళ్ళు ప్లే చేయకపోవడం నిజంగా చాలా సిగ్గుపరమైన చర్య, హేయమైన చర్య అని చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు డిసెంబర్లో 2021లో విశాఖ వెళ్ళి అక్కడ చేస్తున్న వారందరికీ ఉక్కు పరిరక్షణని మేము కాపాడుతాం, మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజు అక్కడ ఒక కార్యక్రమం చేసి ఆ రోజు ఏదైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళందరికీ సంఘీభావంగా ముందర ఉండి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ అంతా ఆ రోజు వేదికగా నిలబడింది. అదేవిధంగా అక్కడి నుంచి ఆ రోజు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న శ్రీ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు ఒక రెఫరెండం ఇచ్చి విశాఖ ఉక్కు నిజంగా మా ఆంధ్ర ప్రజల హృదయాల్లో ఒక సుస్థిర స్థానం వేసుకుంది, అది చాలా భావోద్వేగమైన నిర్ణయం మీరు ఏదైతే తీసుకుందో ప్రైవేటీకరణ చేస్తామని ఆ రోజు వద్దని వారు అక్కడ నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ పోరాటం అయితే ఆ రోజు నుంచి విశాఖ, ఎందుకంటే కొన్ని వేల మంది ఆ విశాఖ ఉక్కు పరిశ్రమను నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు జీవనం సాగిస్తూ వస్తున్నాయి. వారి అందరికీ అండగా జనసేన పార్టీ ఉంటుందని చెప్పి ఆ రోజు నుంచి ఆయన చేయడం, అదేవిధంగా అమిత్ షా గారికి రెఫరెండం ఇచ్చిన తర్వాత జనసేన పార్టీ కార్యాలయంలో కూడా విశాఖ ఉక్కు కోసం ఆయన పోరాటం చేయడం నిజంగా ఈ ప్రభుత్వం మారిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే శాసన మండలిలో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఆయన మొన్న శాసన మండలిలో, ఆంధ్ర రాష్ట్ర శాసన మండలిలో కూడా ఆయన ప్రస్తావించడం మనందరం నిన్న వరకు చూసిందే. కానీ ఈరోజు భారతదేశ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంటూ నిన్న హెచ్డి కుమారస్వామి గారు ఉక్కు కర్మాగార శాఖ మాత్యులు ఆ భారతదేశం, ఆయన నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 11,440 కోట్ల రూపాయల నిధుల్ని విశాఖ ఉక్కుకి ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఆయన ప్రకటించిన ఆ ప్రకటనతో ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా హర్షాతిరేకాలు వ్యక్తమైనాయి. ఎందుకంటే ఈరోజు 11,440 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు యొక్క డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేసినప్పుడు ప్రైవేటీకరణ ఆగిపోయిందని చెప్పి దానితో నిజంగా ఆంధ్ర ప్రజల హృదయాలన్నీ చాలా ఆనందంతో నిన్నటి నుంచి సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా విశాఖ ఉక్కులో నిజంగా చాలా కేరింతలతో ఎంతోమంది మాకు సంబంధించిన వారందరూ కూడా అక్కడి నుంచి ఫోన్లు చేసి దాని మీద జీవనం సాగిస్తున్న కుటుంబాలు సైతం ఎంతో ఆనందంతో ఉన్నాయి. అదేవిధంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రకటించారు, ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక నిర్ణయాన్ని ప్రకటించిందో ఆ నిర్ణయంతో కొన్ని వేల కుటుంబాల హృదయాల్లో ఒక జ్యోతిని నింపింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి. అదేవిధంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల్ని, అదేవిధంగా మన ఆస్తుల్ని కాపాడుకునే విధంగా ఈరోజు ఈ గవర్నమెంట్ ముందుకెళ్ళడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇప్పటికే భారతదేశం నలుమూలల్లో ఎంతో విశిష్టమైన ఫస్ట్ క్లాస్ క్వాలిటీ స్టీల్ని పంపిణీ చేస్తున్న విశాఖ ఉక్కు ఇంకా ఎన్నో సంవత్సరాలు మన భారతదేశానికి సప్లై చేస్తూ ఆంధ్రప్రదేశ్కి తలమానికంగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ విశాఖ ఉక్కు కోసం 11,440 కోట్లు రిలీజ్ చేసిన మోదీ ప్రభుత్వం గారికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ శ్రేణుల తరపున, అదేవిధంగా నెల్లూరు నగర జనసేన పార్టీ తరపున ఆయనకి వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు ఆలియా షేక్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్ట్రిక్ట్ కార్యదర్శి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి గత 4 ఏళ్ల నుంచి పోరాడుతున్న విశాఖ ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దు, విశాఖ స్టీల్ ప్లాంట్ మాకే కావాలి అని చెప్పి ఎంతోమంది ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఎంతో వేల మంది కార్మికులు నివసిస్తున్నారు. అటువంటి స్టీల్ ప్లాంట్ని
మీరు ప్రైవేకరణ చేయవద్దు అని చెప్పి గత 4 సంవత్సరాల నుంచి ఎంతోమంది పోరాడుతూనే ఉన్నారు. కానీ గత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఎంతోమంది వాళ్ళు త్యాగాలు చేస్తున్నా కానీ చూసి చూడనట్టు అలానే వదిలేసింది. కానీ ఈ జనసేన, టీడీపీ, అదేవిధంగా బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఈ విశాఖ ఉక్కు అనేది ప్రైవేటీకరణ ఆపేసి, అదేవిధంగా కుమారస్వామి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 11.440 కోట్లు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పనులు జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మన జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరూ పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. జై హింద్, జై జనసేన.